హైదరాబాద్ అంబర్పేటలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు రామ్రాజ్, మాధవి, శశాంక్ గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అంబర్పేట పోలీసులు. హైదరాబాద్ అంబర్పేటలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు రామ్రాజ్, మాధవి, శశాంక్ గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అంబర్పేట పోలీసులు. किरण साथ में तुम जाओ अंदर अमू के साथ तुम जाओ। హైదరాబాద్ అంబర్పేటలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఫోన్ లైన్ లో ఉన్నారు కిరణ్. అంబర్పేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అంబర్పేటలోని బాపూజీ నగర్ లో విషాద ఘటన జరుగుతుంది. ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సూసైడ్ చేసుకోవడం అనేది స్థానికంగా పలువురిని కలిసివేసింది. రామ్రాజ్ 50 సంవత్సరాలు, మాధవి 50 సంవత్సరాలు, శశాంక్ 24 సంవత్సరాలు. ఈ ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. వీరు ఇంట్లో సూసైడ్ చేసుకున్నారు. ఘటనా స్థలానికి అంబర్పేట పోలీసులు అలాగే క్లూస్ టీం చేరుకున్నారు. ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతుంది. ఇంకా క్లూస్ సేకరిస్తా ఉన్నారు. సో వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం అయితే సూసైడ్ చేసుకున్న నివాసం చేస్తున్నారు. ప్రధానంగా ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సింది. ఆర్థిక ఇబ్బందులా, లేదంటే ఆస్తి తగాదాలా, లేదంటే కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? ఈ కోణంలో పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆత్మహత్య గల కారణాలు తెలిపే అవకాశం కూడా ఉంటుంది. రామ్రాజ్ అలాగే మాధవి, శశాంక్. శశాంక్ కుమారుడు 24 సంవత్సరాలు. వారి తల్లిదండ్రులు రామ్రాజ్, మాధవి ముగ్గురు కూడా మృతి చెందడం అనేది బాపూజీ నగర్ లో విశేషాలు అనుకున్నాయి. ఎందుకంటే ఈ ముగ్గురులోన పిల్లలు చూసుకోవడం అనేది స్థానికంగా కలకలం చేస్తుంది. అంబర్పేట పోలీసులు ఘటనా స్థలం చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.